హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను చంపి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మృతులు కౌశిక్, కార్తిక్, శ్రవంతిగా గుర్తించారు పోలీసులు. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త బోడా ప్రవీణ్తో గొడవలతోనే శ్రవంతి పిల్లలను చంపి తాను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ మరో వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ కుకట్పల్లిలో కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా మృతి చెందినటువంటి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన విషాద ఛాయలను అలుముకునేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, కుకట్పల్లి పురుషన్ పరిధిలోని రాఘవేంద్ర సొసైటీలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసా తర్వాత తల్లి కూడా తనువు చాలించిన ఘటన కొంత అక్కడ విషాద ఛాయలు నింపొస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా వీరు రాఘవేంద్ర సొసైటీలోనూ నివాసం ఉంటున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా బోడా ప్రవీణ్ తో అటు శ్రవంతికి కొంత మనస్పర్ధలు వస్తున్నాయి. బోడా ప్రవీణ్ ఆయన మరొక మహిళతో చనువుగా ఉండడం, ఆమెని వివాహం చేసుకున్న అనుమానం రావడంతో కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పలుమార్లు ప్రశ్నించినా కానీ ప్రవీణ్ తీరు మార్చుకోవడంతో ఎట్టకెళ్లకు చేసేదేమి లేక తన ఇద్దరు కుమారులని ముందుగా చంపి ఆ తర్వాత ఆ మహిళ కూడా సూసైడ్ చేసుకున్నట్టు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ క్లూస్ కూడా సేకరిస్తున్నారు. అందుకు సంబంధించి ఇంకేమన్నా అంటే ఆమె కొడుకులను చంపిన తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత ఏమన్నా నోట్ ఉందా, సూసైడ్ నోట్ల అంశం ఉందా లేదని కూడా తెలుసుకున్న ప్రయత్నం. ప్రస్తుతానికైతే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్, అయితే బంధువులు ఏమని ఆరోపిస్తున్నారు? మృతురాలి బంధువులు కానీ లేదంటే అటు నిందితుడిగా భావిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళ వాదన ఎలా ఉంది? ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇటు స్రవంతి తరపున సంబంధించిన బంధువులు కూడా కొంత షాక్ లో ఉన్నారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఇటు స్రవంతికి బోడా ప్రవీణ్ మధ్య కొంత గొడవ జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చింది. కానీ ఇంత దారుణ ఘటనకి ఓడికర్తను కూడా తాము ఊహించలేమని చెప్తున్నారు. ఇక గతంలో కూడా బోడా ప్రవీణ్ సంబంధించిన తీరు మీద కూడా అతడి బంధువుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా కానీ ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరికి తన ఇద్దరు కొడుకులు కార్తీక్ అదేవిధంగా కౌశిక్ ని చంపేసి ఆ తర్వాత ఆ తల్లి సూసైడ్ చేసుకున్నట్టు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కొంత బోడా ప్రవీణ్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గొడవకు సంబంధించి కూడా గతంలో బంధువుల మధ్యకు వచ్చినప్పుడు దీనికి సంబంధించి కూడా పంచాయతీ పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాలి. కిరణ్, అయితే ప్రస్తుతం నిందితుడిగా భావిస్తున్నటువంటి ప్రవీణ్ ఆచూకీ తెలిసిందా? ప్రవీణ్ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న ఆ ముగ్గురును కూడా వెంటనే అక్కడ నుంచి డెడ్ బాడీలని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు ముందు నుంచి కూడా గతంలో కొద్ది రోజుల నుంచి కూడా కేవలం ముగ్గురు మాత్రమే, ఇద్దరు కొడుకులు తల్లి శ్రవంతి మాత్రమే ఉంటున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ ఇటీవల కాలం అంటే సూసైడ్ కి ముందు కూడా ఈమె భర్తతో మాట్లాడిందా లేకపోతే ఇంకెవరైనా బంధువులతో మాట్లాడారని వచ్చిపోతున్న సమాచారం. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన జరిగినప్పుడు మాత్రం ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.